సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. చరాచరములలో అంతటా జగద్భావమును విడిచి సమమైన ఆత్మతత్వమును చూచేవాడును, ఆత్మతత్వమునందే నియమింపబడిన మనస్సు గలవాడును అయిన సాధకుడు నాశనములయ్యే సర్వభూతములందు నాశనంగాని ఆత్మను చూస్తాడు. సర్వభూతములు వాస్తవమునకు ఆత్మయందే ఉనికి గలవిగాను చూస్తాడు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. ఏ సాధకుడు సర్వత్ర జగద్విలక్షణమైన నన్నే చూస్తాడో, నా తత్వమునందే సర్వభావమును చూస్తాడో, వానికి నేను కనిపించకపోను, నాకు వాడు కనిపించనివాడు కాడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగీ మయి వర్తతే. జగద్భావమును విడిచి సర్వభూతములలో ఏకమై ఉన్న నా తత్వమును ఏ సాధకుడు అనుభవిస్తాడో, ఆ సాధకుడు శేష జీవితంలో కలిగే దేహేంద్రియాది కర్మలయందు వర్తిస్తున్నప్పటికీ నా తత్వమునందే నివసిస్తూ ఉంటాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః. అర్జున, ఏ సాధకుడు సర్వత్ర సుఖంగాని దుఃఖమేగాని సుఖదుఖాదులకు అతీతమైన ఆత్మభావమున సమత్వముతో చూస్తున్నాడో, ఆ సాధకుడు శ్రేష్ఠుడు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం.
మాధవ, సర్వభూతములందు భూతభావములకు ద్వంద్వములకు అతీతమైన తత్వమని, సమత్వమని, దీనిని మనోనిగ్రహం చేతనే పొందమని నీవు చెప్పిన ఈ సాధన గాని, ఈ ఆత్మతత్వం గాని చంచల మనస్కుడనైన నేను అవగాహన చేసుకోలేకున్నాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మాధవ, నిశ్చయంగా మనస్సు చంచలమైనది, బలీయమైనది, తన కామ ప్రవృత్తిలో స్థిరమైనది. గాలిని నిగ్రహించుట కంటే ఈ మనస్సును నిగ్రహించుట చాలా కష్టం. శ్రీ భగవాన్ ఉవాచ. అసంశయం మహాబాహు మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. సందేహం లేదు అర్జున, మనస్సు చంచలమైనదే, నిగ్రహించుటకు కష్టతరమైనదే. కాని ఉపాయం ఉన్నది అర్జున. నిత్యము సాధన చేయుట వలనను, మనస్సు కోరే కామములందు వైరాగ్యం చేతను మనోనిగ్రహం సాధ్యమవుతుంది. అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుం ఉపాయతః. బోధను విని అర్థం చేసుకోవడానికి కూడా మనోనిగ్రహం లేనివానికి ఈ సాధన, మనోనిగ్రహం, సమత్వం, నా తత్వం పొందుటకు కష్టతరములైనవే. కాని తత్వదృష్టితో విని అర్థం చేసుకునే మనోనిగ్రహమైనా ఉన్నవానికి నేను చెప్పిన ఉపాయం చేత సాధ్యమవుతుంది. అర్జున ఉవాచ. అయతి శ్రద్ధయోపేతః యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ
గచ్చతి. యథాశక్తి శ్రద్ధగా సాధన చేయువాడును, మనోనిగ్రహం చాలనివాడును, సాధన నుండి భ్రష్టుడై గమ్యమైన నీ తత్వమును పొందక మాధవ ఏ గతి పాలవుతాడు? కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి. అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. బ్రహ్మతత్వ మార్గంలో మూఢుడైన వాడు, చేతగాని భ్రష్టుడు, అటు జగత్తును ఇటు బ్రహ్మమును రెండిటినీ పొందలేక చెదరిన మేఘం చిన్నాభిన్నమైనట్లు నాశనం కాడు గదా మాధవ. ఏతన్ మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః. త్వదన్యః సంశయస్యాస్య చేతా నహ్యుపపద్యతే. ఈ నా సంశయమును పూర్తిగా నివృత్తి చేయడానికి మాధవ నీవే అర్హుడవు. నీవు కాక చతుర్దశ భువనాలలో ఎవ్వరూ ఈ సందేహ నివృత్తిని చేయలేరు. శ్రీ భగవాన్ ఉవాచ. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఆ ఆ అర్జున, యోగభ్రష్టుడు ఈ లోకమును అనుభవించనందువలన నాశనం ఏమీ లేదు, నరకానికి కూడా పోడు. ఇక మంగళప్రదమైన మోక్ష సాధన చేసేవాడు ఎవ్వడు, ఎప్పుడు, ఎక్కడ పరలోకాలనబడే వాటిలో కూడా దుర్గతిని పొందడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఆ యోగభ్రష్టుడు మోక్ష సాధన అనే పుణ్యకర్మ చేసిన వారి స్థితిని యథాశక్తి పొంది ఆ స్థితిలో చాలా సంవత్సరములు నివసించి తిరిగి
సదాచారులును ధనవంతులును అయిన వారి ఇంట్లో పుడతాడు. కాని కుతర్కం చేత యోగభ్రష్టుడైతే నీచమైన జన్మను పొందుతాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతా ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అలా కాక శ్రద్ధతో దేహపతనం వరకు సరియైన పద్ధతిలో సాధన చేస్తూ దేహపతనం వలన భ్రష్టుడైతే సాధన కర్మను సద్బుద్ధితో ఆచరించే జ్ఞానుల ఇండ్లలో పుడతాడు. ఇలాంటి జన్మ లోకంలో చాలా దుర్లభం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. పూర్వజన్మలోని మోక్ష సాధన బుద్ధిని ఆ జన్మలో పొంది పూర్వజన్మలో సాధనను ఎక్కడ విడిచిపెట్టాడో అక్కడి నుండి సాధన పూర్తి అగుటకు తిరిగి సాధన చేస్తాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఆ సాధకుడు ఆ జన్మలో తన ప్రయత్నం లేకనే పూర్వజన్మకృత సాధన వలననే సాధన కర్మయందు ఆకర్షింపబడతాడు. ఈ జిజ్ఞాసువు వైదిక కర్మల సాధనను కూడా అతిక్రమించి జ్ఞాన సాధన కర్మను ఆచరిస్తాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. స్వప్రయత్నం చేత నిజ సాధన చేసే ఈ సాధకుడు జన్మాంతరములలో కామాదుల సంగము వలన కలిగిన పాపములను విడిచిపెడతాడు. అనేక జన్మల సాధన ఫలంగా క్రమంగా మోక్షమును పొందుతాడు. తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చధికో యోగీ తస్మాత్ యోగీ భవార్జున. నియమములను పాటించని ఉపవాస వ్రతాది తపస్సులను చేసిన వారి కంటెను, సాహిత్య పిపాసతో శాస్త్రమును తెలుసుకునే వారి కంటెను, అర్థం తెలియని అగ్నిహోత్రాది కర్మలను చేసే కర్మిష్ఠుల కంటెను ఈ సాధన కర్మయోగి శ్రేష్ఠుడు. కనుక
నిజ సాధన కర్మయోగివి కావాలి నీవు అర్జున. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః. సాంఖ్య, కర్మ, జ్ఞాన, సన్యాస, ధ్యాన, భక్తి యోగులనబడే వారందరిలోనూ ఈ భిన్న భావములను విడిచి నా తత్వం కోరి తత్వదృష్టితో నిజ సాధన కర్మను ఆచరించే సాధకుడు నాకు చాలా సమ్మతుడు. ఓం తత్ సత్ ఇతి శ్రీమహాభారతే భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ధ్యానయోగో నామ షష్ఠోధ్యాయః.